బట్టతో చేసినటువంటి ఆసనం మీద కూర్చుని మనం పూజ చేయకూడదు. బానే ఉందండి. మరి ఏ ఆసనం మీద కూర్చుని పూజ చేయాలండి అని అంటే కనుక కొంతమంది దర్భాసనం మీద కూర్చుని పూజ చేసుకోవచ్చు. దర్భాసనం సాధారణంగా అందరికీ అనుమతి ఉండదు. ఉపనయనం ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకే దర్భాసనం కూడా అవకాశం ఉంటుంది. కావున దర్భాసనం అందరికీ కాదు, ఉపనయన కర్మ ఉన్నవాళ్ళు మాత్రం దర్భాసనం వేసుకోండి. ఇక రెండవది కంబలే సిద్ధిరుత్తమ అన్నారు. మనం కంబళి అంటాం చూసారా, ఆ కంబళి ప్రత్యేకమైనటువంటి దారంతో తయారు చేస్తారు. ధావళి, కంబళి ఇవన్నీ కూడా ఒకటే. ఆ విధంగా కంబళి వంటి ఆసనాలు మనకు దొరుకుతాయి. ఆ ఆసనం మీద కూర్చుని అందరూ పూజ చేసుకోవచ్చు. ధావళి ఆసనం అంటారు. ఆ ధావళి ఆసనం మీద కూర్చుని కనుక మనం పూజ చేస్తే చేసే పూజ సిద్ధిస్తుంది. ఇంకా ఇతర కొన్ని ఆసనాలు చెప్పినప్పటికీ కూడా మనకు ఈ 2 ఆసనాలు మాత్రమే నేటి కాలంలో వాడదగినవిగా ఉన్నాయి.